హలో అండి, నమస్తే. ఈరోజు కారం దోశలు అండి, ఉల్లి కారం దోశలు అన్నమాట. ఆల్రెడీ ఒకటి చేశాను, ఇలా వస్తాయి. మసాలా దోశలాగా వస్తాయండి బాగా. అలా ఆలు కుర్మా కూడా పెట్టి మసాలా దోశలాగా చేసుకోవచ్చు. ఇది ఈరోజు నేను కారం దోశలు చేస్తున్నాను నేను. ఈ చట్నీ అనమాట, పుట్నాలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి ఉప్పు వేసి చట్నీ అనమాట. తాళింపు పెట్టినాను అనమాట ఈరోజు చట్నీ. ఇది బంగాళదుంపలు వేసుకోలేదండి, ఎక్కువ బంగాళదుంప కూడా తినకూడదు కాబట్టి. ఇలాంటి బాగా కరకరలాడుతూ క్రిస్పీగా బాగా వస్తాయండి దోశలు. చూసినారా? కారం, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేయాలండి. బాయిల్ చేసి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఈ వారం వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అప్పటికప్పుడు కారం చేసుకోవాలంటే కష్టం, కొద్ది వాటికి. ఎక్కువ ఐటమ్ ఉంటే ఒకేసారి చేసుకోవచ్చు. కొద్దిగా చేసుకుంటే 2-3 దోశల కోసం కాబట్టి ఇలా చేసి పెట్టుకొని ఇట్లా జాడీలో పెట్టుకొని ఒక వారం వరకు నిల్వ పెట్టుకోవచ్చండి. పెట్టుకొని ఇలా కారంలకు, ఇడ్లీలో కారం కానీ పొంగనాల్లో వీళ్ళకంతా బాగుంటుందండి. ఇది ఇలా కారం పట్టించేసి నూనె వేసుకోవాలి. ఈరోజు మా టిఫిన్ అండి ఇది. దోశను తిప్పించి వేడి ఒకేసారి కాకుండా కాబట్టి ఒకే వైపు, అందుకని 4 వైపులు కాగించుకోవాలండి. బాగా సెగదాలిగేలాగా చేసుకోవాలి. వేసిన 2-3 నిమిషాల్లో తర్వాత తీసేస్తే కరకరలాడుతూ ఇలా వస్తాయండి దోశలు చూసారా? ఇలా వస్తాయండి. ఇలా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.